టీజర్ ఎలా ఉంది బాలకృష్ణ గారిది? ఫస్ట్ అయితే బాబు గారు కంగ్రాట్ చెప్తాం, ఎందుకంటే పెద్ద హీరోతో చేసినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. చిరంజీవి గారితో వాళ్ళు తెలివి తీస్తే నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో బాస్ ఎలా బాలకృష్ణ గారు ఈయనతో చేసినప్పుడు నిలబెట్టాలి కదా. టీజర్ చాలా చక్కగా కుదిరాడు. అసలు బాలకృష్ణ గారు ఎలా చూపించాలో అలా చూపించాడు. ఈ మధ్యలో బాబీ గారు చాలా షార్ప్ అయ్యారప్ప. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఏదైతే నస్తుందో వాళ్ళ హీరో దగ్గర నుంచి ఏదైతే మెచ్చుకుంటారో అదే చూపించాలి కాబట్టి అదే చూపించాడు. బాలకృష్ణ గారి కోసం మా ఊరు కోసం చెప్పవసరం లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కట్టం ఏదైనా పాత్ర ఏదైనా తొక్కుబడి చేస్తారు మా ఊడు. అలాగే ఇందులో కూడా చాలా అద్భుతంగా చాలా నీట్ గా నీకు 60 years అబోవ్ ఉన్నా గానీ చాలా అద్భుతమైన కట్టడితో మా ఊడు ఇందులో కనపడ్డాడు. బాగా ఆకట్టుకుందన్న. ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ టీజర్ లో కనిపించే ప్రతి ఒక్కటి కోణం కూడా బాగా ఆడుకుంటుంది. ఈ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 100% అయిపోతుంది, ఇందులో డౌట్ అయితే లేదు. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా బాబీ గారు కూడా చేయించడం జరిగింది. ఇంకా బాలకృష్ణ గారి మధ్యకాలంలో పట్టుకుంటే ఏది పట్టుకున్నా బంగారమే అలా కనపడుతుంది. మూవీ సంక్రాంతికి వస్తుంది కదా, అదే రోజు మనకి ఆ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాలు ఎన్ని సినిమాలు అంటే రానే. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ కూడా వస్తుంది. అంటే రానే. వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఉంది. బాలకృష్ణ గారితో పైచే ఉంటది, ఎందుకంటే ప్రపంచం వరకు పోనీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటే నామస్వరం జై బాలయ్య. సినిమా కూడా జై బాలయ్య ఇంకా ఆ రేంజ్ లో కనపడుతుంది. సూపర్ అంటారు, మామూలుగా చిచ్చిపడేది బట్టి.